బ్రదర్ నమస్తే, మీ పేరు? నా పేరు సాయినన్న. ఏం చేస్తారు బ్రదర్? నేను ఇక్కడే మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటాను. మెడికల్ ఫీల్డ్ ఏంటి, ఈ రోజున ఎండకోటం వచ్చాక మెడికల్ కాలేజెస్ మొత్తం నిర్వీర్యం చేశారు, ప్రైవేటీకరణ చేస్తున్నా ఉన్నారని చెప్పి వైసీపీ నాయకులు కోటి సంతకాలు సేకరిస్తున్నామని చెప్పి అంటున్నారు. వాస్తవ పరిస్థితి అసలు చంద్రబాబు ఈ ఎండకోటం రాగానే ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు మెడికల్ కాలేజ్ విషయంలో. ఈ కోటి సంతకాలు అనే విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి టీం అంతా, క్యాడర్ అంతా కూడా చాలా ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేక కార్యక్రమాలు చేయకుండా, అవకాశం లేకుండా ఖాళీగా ఉండేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకున్న ప్రెస్ క్లబ్స్ నుంచి కోటి సంతకాల కార్యక్రమానికి ప్రింట్అవుట్స్ తీసి కింద స్థాయి క్షేత్రాలకు పంపిస్తుంటే వాళ్ళ ఇళ్లలో కూర్చొని ప్రతి దాని మీద సంతకం చేసి డూప్లికేట్ సంతకాలు చేసి వాటిని కోటిన్నర అని చెప్పి వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. మెడికల్ ఫీల్డ్లో కానీ విద్య, ఆరోగ్యం, వైద్యం వీటన్నిటిలో కూడా ఎటువంటి వ్యతిరేకత అనేది లేదు. చాలా సక్రమంగా ప్రభుత్వాన్ని ముందుకెళ్తూ ఉంది. త్రిబుల్ ఇంజన్తో ముందుకెళ్తూ ఉంది. పైన సర్కారు మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అని మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా చాలా ప్రతి ఒక్కరూ చాలా సక్రమంగా ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో చాలా ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుయుక్తులు పనినా కానీ ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకతను తీసుకురాలేరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్యకర్తలని, వాళ్ళ నాయకుల్ని ఖాళీగా ఉంచకూడదు, ఖాళీగా ఉంటే ఏ కార్యక్రమాలు లేవని అందరూ సైలెంట్ అయిపోతారనే ఉద్దేశంతో ఏదో ఒక కార్యక్రమాన్ని మనం బురద జల్లి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలనుకుంటున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకి 11 సీట్లు తీసుకొచ్చి కింద కూర్చోబెట్టినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఏదో ఒకటి అసత్య ప్రచారాలు చేసి మనం ఎలాగైనా ప్రభుత్వంలో రావాలనుకున్నారు. రాబోయే 2029లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. అంటే ముఖ్యంగా జగన్మోహన్ హయాంలో 18 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము, ఎన్డీ కూటమి రాగానే మొత్తం నాశనం చేశారు, పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు మరి? అట్లాంటిది ఏమి లేదు, పట్టించుకోకపోవడం అనేది ఏం లేదు. ఏదో ఒకటి తీసుకొని అసత్య ప్రచారం చేయాలనేది గవర్నమెంట్కి అలాగే ప్రైవేట్కి అనుసంధానంతో ఆ మెడికల్ కాలేజీలను రన్ చేయాలని చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం. ప్రజలు కానీ అలాగే స్టూడెంట్స్ కానీ మెడికల్ విద్యార్థులు అందరూ దాన్ని స్వాగతిస్తూ ఉంటారు. ప్రభుత్వానికి అలాగే ప్రైవేట్ రంగానికి అనుసంధానం చేస్తే ఏంటంటే దాని మీద అబ్జర్వేషన్ కానీ అవన్నీ ఏర్పాట్లు అవన్నీ సరిగా చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకుంటున్నారు. అదొక మంచి నిర్ణయం. మెడికల్ విద్యార్థులకి ఇప్పుడు కాకపోయినా మరికొద్ది రోజుల్లోనే దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలు మంచి కోరే ఏ నిర్ణయం తీసుకుంటారు. దానికి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో 18 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. అసలు తీసుకురావడం అంటే దానికి శంకుస్థాపన చేసి ఆయన నిర్వీర్యం చేశారు, అవన్నీ వదిలేశారు. వాళ్ళ టైంలోనే ఫుల్ ప్లెడ్జ్డ్గా ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఇప్పుడు ఈ విమర్శలు చేసే అవకాశం ఉండేది కాదు. ఆయనే తలవంచాలి ఆ విషయంలో. ఆయన మీదే ప్రజలు మళ్ళీ రివర్స్గా మీ సమయంలో ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి 2 కోట్ల సంతకాలు సేకరించి మళ్ళీ రివర్స్ ఆయన మీదే పిటిషన్ వేయడానికి అవకాశం ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా గమనించుకోవాలి. చాలా చక్కగా ఉంది మెడికల్ కాలేజీలు కానీ, ప్రతి ఒక్కటి మెడికల్ హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ చాలా ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తూ ఉంది. కొన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల చతికిల పడే సందర్భాలు ఉన్నప్పుడు సమయంలో దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ప్రైవేట్కి అలాగే గవర్నమెంట్కి ఆధీనంలో ఉంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము ఏదైతే 1 కోటి సంతకాలు సేకరిస్తున్నామో దానికి ప్రజల ఆదరణ సూపర్గా ఉంది, 1 కోటి కాదు 1,20,00,000 పైన మేము సేకరించామని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజలు కావాలని వచ్చి ప్రజలు పెట్టారా లేక ఏం చెప్తారు దాని గురించి? 1 కోటి సంతకాలు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 1 కోటిలో కనీసం 100 మంది అయినా జనసేన, టీడీపీ వాళ్ళు కవర్ అవ్వాలంటే మనం ఉన్న జనాభాని లెక్కలో తీసుకుంటే మనం అందరూ వ్యతిరేకతగా లేరు కదా. వ్యతిరేకతగా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎలా వస్తుంది? 1 కోటి సంతకాలు చేయరు. వీళ్ళన్నీ భ్రమలు చెప్పే మాటలు కాకుండా మించి వేరేదేం లేదు. ఎక్కడైనా సరే ఆ 1 కోటి మందిలో కూడా ఎలాగైనా వేరే న్యూట్రల్గా ఉండే ఓటర్లు కానీ లేదంటే టీడీపీ, జనసేన వాళ్ళు కూడా కవర్ చేయగలిగితేనే వాళ్ళకి 1 కోటి సంతకాలు పూర్తవుతాయి. ఆ 1 కోటి సంతకాలు అనేది అంతా ట్రాష్, ఏమీ లేదు. ఇంట్లో ఒక ఆఫీసులో కార్యాలయాల్లో కూర్చొని సంతకాల ఫ్రాజరీ చేస్తూ ఉన్నారు. అవన్నీ మనం వాటి మీద వేలు ముద్ర సేకరిస్తే వాళ్ళ అసలు బండారం బయటపడిద్ది. దీన్ని ప్రభుత్వం వారు దీనిపై వీళ్ళు చేస్తున్న అసత్య ప్రచారంపై ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళని దీనికి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. అంటే పక్కన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు,
ప్రజలందరూ చంద్రబాబు పాలనతో విసిగిపోయారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజున ప్రభుత్వం నుంచి అంటే గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ రోజున డబ్బులు తీసుకొచ్చారా అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు మరి దాని గురించి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా డబ్బులు ఆడడానికి ధైర్యం కూడా చేయలేకపోయారు. ఎక్కడ జైల్లో తీసుకెళ్ళి మళ్ళీ వేస్తారైనా, ఈయనపై ఉన్న కేసులు మళ్ళీ ఎక్కడ రీఓపెన్ చేస్తారా అని మన పోలవరానికి సంబంధించి కానీ, రోడ్లకు సంబంధించి కానీ, అమరావతి రాజధానికి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి, విద్యకి సంబంధించి చాలా పథకాలు, అలాగే హౌసింగ్కి సంబంధించి, రేషన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికీ చాలా నిధులు అనేది మనకు రిలీజ్ చేసింది. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వంలో ఉండటం వల్ల, జనసేన, టీడీపీ, బీజేపీతో కూటమి ఏర్పరచడం వల్ల, ఆ గౌరవంతో నరేంద్ర మోడీ గారు కూడా చాలా మన రాష్ట్రం వెనకబడి ఉంది అభివృద్ధిలో అనే ఉద్దేశంతో ఇప్పటికీ చాలా నిధులు విడుదల చేశారు. ఇంకా చాలా నిధులు విడుదల ఎక్కువ రాబోయే రోజులు ఇంకా 3 సంవత్సరాలు పైబడే ఉంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా మంచి ప్రాజెక్ట్స్ కానీ, నిధులు ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తారు. ఒకటే మాట చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. ఆ 5 సంవత్సరాలు గమనించే సరైన బుద్ధి చెప్పారు. మాకు 175కి 175 వస్తాను, వాళ్ళకి 11 కూడా రావడానికి చాలా నానా కష్టమైపోయింది. ఇంకా తక్కువ సమయంలో ఎలక్షన్స్ రావడం వల్ల ఆ 11 అయినా వచ్చినాయి. ఇంకా కొంచెం సమయం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు ఇంకా సమయం ఇచ్చినట్టయితే ఆ 11 కూడా వచ్చేవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయేవారు ఆ సమయంలో. అంటే మీరేమో వైసీపీ పార్టీ వచ్చేది కాదని మీరు అంటూ ఉన్నారు, కానీ వైసీపీ వాళ్ళేమో రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తాం, విజయడాంకం మోగిస్తాము, టీడీపీ జనసేన పార్టీ నాకు భూస్థాపితం లేకుండా భూస్థాపితం చేస్తా అని చెప్పి అంటున్నారు కదా, ఏం చెప్తారు? అది అసత్యమైన ప్రచారం, ఆయనకు అసాధ్యం. అది 2029లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది. 2034 గురించి 2029లో మాట్లాడుకుందాం, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవి ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ప్రచారాలు చేయటం, కులాల మధ్య చిచ్చులు పెట్టడం, కాపుల్ని వ్యతిరేకంగా మనం మార్చాలనే ధోరణిలో వీళ్ళందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. గొడవలు పెట్టాలి, కాపుల్ని కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలి, అలాగే అగ్రవర్ణ కులాలను కూడా దూరం చేయాలనే ఉద్దేశంతో చాలా స్టంట్స్ చేస్తూ ఉన్నారు. అవన్నీ జరగవు. ఎందుకంటే ప్రజలకి చాలా స్మూత్గా మన ప్రభుత్వం అనేది ముందుకెళ్ళిపోతూ ఉంది. నచ్చింది, ఎక్కడా వ్యతిరేకత అనేది లేదు, ఇలాగే ముందుకెళ్ళిద్ది. ఈ 3 సంవత్సరాలు కూడా చాలా అన్ని జరుగుతున్న కింద క్షేత్రస్థాయిలో జరిగే తప్పులను కూడా సరిదిద్దుకుంటూ చాలా చక్కగా ముందుకెళ్తుంది ప్రభుత్వం. ఇలాగే ముందుకెళ్ళిద్ది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి. ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయితే సూపర్ 6 పథకాలు నేను హామీ ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఇప్పుడు ఇంతవరకు 18 నెలల కాలం అయింది, ఏ రోజు సక్రమంగా పథకాలు అందరికీ అందించారా? పవన్ కళ్యాణ్ దీని గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? సూపర్ 6 కంటే సూపర్ 7, 8 కూడా పథకాలు అనేది ఇచ్చారు. ఆటో వారికి చూసుకుంటే మనం మేనిఫెస్టోలో పెట్టలేదు ఆ పథకం అనేది. అయినా సరే వాళ్ళకి ఉచిత బస్సు వల్ల వాళ్ళు నష్టపోతున్నారనే ఉద్దేశంతో దాన్ని గమనించి ఇప్పుడు మనకి ఆటో వారికి కూడా సంవత్సరానికి వచ్చి వాళ్ళ నష్టపరిహారాన్ని కూడా చెల్లిస్తూ ఉన్నారు. అలా ఏం లేదండి. ఎక్కడన్నా మనం చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన అక్కడ బెంగళూరులో ఉంటున్నారు కాబట్టి తెలియదు, పక్కన ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడో అమావాస్యకి, పౌర్ణానికి తాడేపల్లిలో ఉన్న ఆయన ప్యాలెస్కి వచ్చి వెళ్తూ ఉంటాడు. దీపావళి కూడా ఇలాంటి మన హిందూ పండుగలు కూడా వెళ్ళి తెలుగు రాష్ట్రంలో చేసుకోకుండా బెంగళూరులో జరుపుకుంటూ ఉన్నారు. ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలన్నీ కూడా. ఆయనకు కూడా అర్థమైపోయి ఎప్పుడు బెంగళూరులో ఉన్నారు, ఎక్కడ ఉన్నా మనకు ఉపయోగం లేదని ఆయనకు తెలుసు. కాకపోతే కింద నాయకులు ఏంటంటే కొంచెం ఏదన్నా మన కదలికలు ఉండాలి, మనం ప్రజలకు కనపడకపోతే మర్చిపోతాం అనే ఉద్దేశంతో కనిపిస్తూ ఉన్నారు. అంటే పక్కన అంబటరాంబాబు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏ రోజన్నా పంచాయతీ శాఖలు తీసుకున్న మనిషి దాని గురించి ఏమన్నా రివ్యూ మీటింగ్ ఏమైనా పెట్టాడా? పంచాయతీ శాఖలు మొత్తం నిర్వీర్యం చేశారు పవన్ కళ్యాణ్. అసలు మెచ్యూరిటీ లెవెల్ ఉందా, మైండ్ మెచ్యూర్ అయిందని చెప్పి కూడా అంబటరాంబాబు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు మరి? వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ శాఖలో ఎటువంటి కార్యక్రమాలు చేశారో ఒకసారి రివ్యూ తీసుకోమని చెప్పండి అంబటరాంబాబు గారిని. పవన్ కళ్యాణ్ గారు తను నమ్మిన సినీ పరిశ్రమని, అలాగే ఇటు తెలుగు ప్రజలను కానీ, ఇక్కడున్న పదవినికి కానీ చాలా న్యాయం చేస్తూ ఉన్నారు. సమయం కూడా 4-5 గంటలు నిద్రపోయి మిగిలిన సమయం ఇటు కేటాయించాలనే ఉద్దేశంతో అటు ప్రభుత్వానికి కానీ, ఇటు సినీ పరిశ్రమలో వాళ్ళు నమ్మిన ప్రొడ్యూసర్ని కానీ, అలాగే అభిమానుల్ని నిరుత్సాహపరచకుండా ఆయన తగిన న్యాయం చేస్తూ ఉన్నారు. తెలియకపోయినా సరే తెలుసుకొని దానికి సంబంధించి ఐఏఎస్ అధికారులని సంప్రదించుకొని దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది ఏంటనేది ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. చాలా వేల కిలోమీటర్ల రోడ్లు కూడా వేసి ఉన్నారు. చాలా మ్యాజిక్ డ్రైన్స్ కానీ, చాలా అనుసంధానమైన మంచి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకొచ్చారు. ఆ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు మనం ఎక్కడ దోపిడీ చేద్దామో, ఎక్కడ కాంట్రాక్టర్లు మన వాళ్ళని పెట్టి ఈ డబ్బులు ప్రభుత్వ సొమ్ముని మనం కాజేసుకుందాం అనే ఉద్దేశంతో భూములు కబ్జా చేయడం, వైన్స్ సమయంలో కానీ, వైన్స్లీ లెక్కర్ని స్కాముల్లో కానీ ఇలాంటి వాటిలో పాల్గొని
ఒకటే విషయం చెప్తున్నామండి, ప్రజలు పిచ్చివారు కాదు. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పాల్సిన రీతిలో వాళ్ళు బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అందుబట్టి ఆయనకి ఇచ్చిన 151 నాటిని వినియోగించుకోకుండా దుర్వినియోగం చేసుకొని బూతులు దుట్టి ప్రజలను కూడా వ్యతిరేకించి మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తామనే ఉద్దేశంతో అందరూ ఓపిక పట్టి 24లో సరైన బుద్ధి చెప్పారు. అలాగే ఈ రాబోయే ఎన్నికల్లో కూడా 29లో కూడా మన కూటమి ప్రభుత్వాన్ని సేవలన్నీ మెచ్చి మళ్ళీ ఓట్లు వేసి 29లో కూడా గెలిపిస్తారు.